నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి, ఎలా ఉన్నారు? సూపర్. ఒక వెజిటబుల్ హీలర్ గా మీరు చెప్తూనే ఉన్నారు ఏ మాసంలో ఏ వెజిటబుల్ ని చాలా విరివిగా వాడుకోవాలి అని చెప్పి. అయితే అసలు 12 మాసాలకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసేసాం, కానీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు శ్రావణ మాసం కదా, అందున శ్రావణ మాసం అని అంటే కొంచెం వర్షాకాలం, డెఫినెట్గా రకరకాల ఇబ్బందులు. ఇప్పుడు మొత్తం అసలు సూర్యుడిని ఈరోజే చూసాం, మొత్తం ప్రకాశిస్తే అమ్మ కనిపించాడే బాబు అనుకున్నాం. అసలు కనపడట్లేదు మబ్బుల చాట్లో. చంద్రుడు అయితే చాలా రోజులు ఇంకా గాయాబైన. పౌర్ణమి రోజు దండం పెట్టుకుందాం అంటే ఇప్పటిదాకా కనపడలేదు. సరే, ఓకే. మరి ఈ శ్రావణ మాసంలో ఏ వెజిటబుల్ ఖచ్చితంగా వాడుకోవాలంటారు, ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం? శ్రావణ మాసం అంటే మనం మాసాల ప్రకారం తీసుకుంటే శ్రావణ మాసానికి మనం లక్ష్మీదేవిని ప్రధానంగా తీసుకుంటాం. కానీ శ్రావణ మాసం నా పరిభాషలో వెజిటబుల్ థెరపీలో సూర్యుడికి సంబంధించినటువంటి పంచమ స్థానం. పంచమం మనకి ఏమి చెప్తుంది? ప్రేమ, ఇంకా ప్రేమ, పిల్లలు, ఎడ్యుకేషన్, చదువులు కూడా. తండ్రి కాదు, ఎడ్యుకేషన్ 5వ స్థానం. చదువుని, ప్రేమని, పుత్ర సంతానాన్ని కూడా సూచిస్తుంది. అలాగే మన శరీరంలో ఈ మెటబాలిజం, కణజాల నిర్మాణానికి కూడా డిఎన్ఏ, దీన్ని కూడా శ్రావణ మాసమే సూచిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసానికి ప్రథమంగా అధిదేవత మనం లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం, కానీ అధిదేవత సూర్యుడు. సింహరాశి మనకి 14వ తారీఖున 17వ తారీఖున సింహ సంక్రమణం కూడా జరుగుతుంది. అంటే ఆయన స్వామి వచ్చినా రాకపోయినా ఈ శ్రావణ మాసం అంతా కూడా సింహరాశికి సంబంధించింది మనం అంటే పితృ కార్యాలు, అంటే పితృవుల దగ్గర నుంచి మనం డిఎన్ఏని తెచ్చుకుంటూ ఉంటాం. జెనెటికల్ డిజార్డర్స్ కింద తీసుకుంటాం. ఇప్పుడున్నటువంటి పిల్లలలో ఆర్టిజం చాలా బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాం. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం పంచమ శుద్ధి లేకపోవడం, గర్భశుద్ధి లేకపోవడం. అంటే గర్భధాన ముహూర్తం పెట్టినప్పుడు ఆ ముహూర్తానికి కూడా పంచమ శుద్ధి చూస్తారు, కొన్ని ముహూర్తాలకు అష్టమ శుద్ధి చూస్తారు. ఇక్కడ ఈ పంచమం మనకి ఇన్ని రకాల ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. ఈ శ్రావణ మాసాన్ని మనం విశేషంగా లక్ష్మీప్రదంగా మనం చేసుకుంటూ ఉంటాం. చాలా విశేషం శ్రావణ మాసం అంతా కూడా. లక్ష్మి చాలా అనుగ్రహంగా ఉంటుంది, లక్ష్మి చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. మనకి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం అంతా కూడా అలక్ష్మి, జ్యేష్ఠాదేవి, ఆవిడని వెళ్ళిపోమనేవి వేడుకుంటూ చేసినటువంటి క్రతువుల ద్వారా శ్రావణ మాసంలో అమ్మవారు మన ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటుంది. పెళ్ళిళ్ళైన వాళ్ళకి శ్రావణ మాసం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసం ఎడబాటు పెడతారు. శ్రావణ మాసంలో వాళ్ళు కలవటం అంటే ప్రేమలు పెరుగుతాయి. ఎందుకు ఆషాఢంలో దూరంగా ఉంచారు అంటే శుక్రుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి వాళ్ళ మధ్య ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, ఆ జంటకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి దూరం పెట్టడం జరిగింది. అలాగే ఆషాఢంలో వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉంటే అప్పుడే మనకి వ్యవసాయం ఆధారం కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్యామోహంతో, కొత్తగా పెళ్ళైంది కాబట్టి వ్యామోహంలో ఉండి పనులకు దూరంగా ఉంటారు అనేది కూడా. ఇంకొకటి, ప్రకృతి అంతా కూడా సూక్ష్మజీవరాశి ప్రజ్వలంగా ఉంటుంది. తద్వారా ఒకవేళ ఏదైనా గర్భం దాలిస్తే ఇది పుట్టబోయే బిడ్డకి అంటే 9 నెలల తర్వాత పుట్టబోయే బిడ్డకి ఏదైనా దోషం అవుతుందేమో అని కూడా దూరం పెట్టడానికి కారణమైంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి 9 నెలల తర్వాత ఎలా ఉంటుందో ఊహించి ఆ దూరం పెట్టడం అనేది శాస్త్రం మనకి. అంటే
వివాహం బంధం మనం ఆశ్రమ ధర్మంలో గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టి గర్భాధానం చేయించి కుటుంబ వ్యవస్థని వృద్ధి చేయించడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ముహూర్తాల రూపంలో వెళ్తుంటాం. ఇప్పుడు గాడుగుడు ముహూర్తాలు లేవు, ఏమీ లేవు కదా. ఇప్పుడు మీకు ఆర్టిజంతో పిల్లలు బాధపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, సైన్స్ ఏమైనా చేయగలదు? ఎలాగా, ఏం చేయగలదు? దూరం పెట్టడంలోనే ఇంత దూరదృష్టి ఉంది శాస్త్రంలో అంటే. అండ్ ఒకవేళ ఆగస్ట్లో కనుక కన్సీవ్ అయితే సరిగ్గా మేలో పుడతారు పిల్లలు. మేలో పుడితే ఎంత వేడికి తాళలేని పరిస్థితి కూడా ఉంటుంది. వేడికి తాళలేకపోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి, అంటే మనకి మే వెళ్ళిపోయిన తర్వాత వాతావరణం చల్లబడుతున్నప్పుడు, ఋతువులు మారుతున్నప్పుడు చాలా ప్రామాణికంగానమ్మా. అంటే పూర్వం వ్యవస్థ ప్రారంభించేటప్పుడు కేవలం కుటుంబ వృద్ధి కోసం, ప్రకృతి అంతా కూడా, అంటే ఒక్క మనిషి తప్ప మిగతా జీవరాశి అంతా కూడా వృద్ధి కోసమే. ప్రకృతి ధర్మం అది. సంసారం చేయటం అనేది, పిల్లల్ని కనటం అనేది ఒక ధర్మంగా చేస్తూ ఉంటాం. కోరికలు తీర్చుకోవడానికి, విచ్చలవిడిగా చేయడానికి కాదు అది. అందుకని చాలా జాగ్రత్తగా మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు. ఇప్పుడు మళ్ళీ ఏదో కన్నో కాలో వంకరగా ఉంది, భరించలేని జీవితాలు, అంటే ప్రారంధ కర్మలు, మనం చేసిన కర్మలే పిల్లల రూపంలో పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటే మరి దీని గురించి ఎందుకు ఇక్కడే మాట్లాడుతున్నాను అంటే, ఈ శ్రావణ మాసంలో మనం మంచి గుమ్మడికాయని విరివిగా వాడడం ద్వారా ఒకవేళ పొరపాట్లు చేస్తుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. లేదు సంతానం లేక చాలా బాధపడుతున్నాం, ఈ శ్రావణ మాసం అంతా కూడా నిష్టగా నియమంతో అమ్మవారిని శరణు వేడండి. మంచి గుమ్మడికాయ జ్యూసుని అమ్మవారికి నివేదన చేసి, లేదా మంచి గుమ్మడికాయతో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి, వీలందే అవకాశం ఉంది జ్యూస్గా చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని అర్చిస్తూ ఆ తీర్థాన్ని, ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా స్వీకరించడం ద్వారా జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నటువంటి పిల్లలు పట్టించడం ద్వారా వాళ్ళు కూడా బాగుపడతారు. అలాగే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా పుడతారు. ఒకసారి ఎలా చేసుకోవాలో చెప్పరా? ఒక 200 గ్రాములు మంచి గుమ్మడికాయమ్మ, చిన్న అల్లం ముక్క, 1 అంగుళం అల్లం ముక్క, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, దీన్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి దాన్ని వడకట్టుకుని దాంట్లో రుచి కోసం ఉప్పు కావాలితే ఉప్పు, లేకపోతే తేనె వేసుకుని, ఒకవేళ మనం భగవంతునికి నివేదన చేస్తున్నాం, తేనెని వేసి భగవంతుడికి నివేదన చేసి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ బాలగోపాలుడుగా మీ ఇంట్లో జన్మ తీసుకోవాలని, అమ్మవారు బుడిబుడి నడకలతో మీ ఇంట్లో ప్రవేశించాలి. ఎందుకంటే ఆడపిల్లలని కనటం అంటే అదృష్టం ఉంటేనే పుడతారంటాడు మా ఆడపిల్లలు. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే పుట్టారు వాళ్ళు. లక్ష్మీదేవులు మీ ఇంట్లో అడుగుపెట్టారు. ఈ శ్రావణ మాసంలో మీరు చేసే ఈ ప్రక్రియ మీ ఇళ్లలో లక్ష్మి స్థిరంగా ఉండడానికి, లక్ష్మిని, ఆ ఇంటికి వెళ్ళే లక్ష్మిని ఈ ఇంట్లో తయారు చేసి పంపించడానికి అవకాశం ఏర్పడుతుంది. డెఫినెట్లీ. ఎందుకంటే ఆ కుటుంబాన్ని రక్షించడానికి, ఆ ఇంటి పేరుని, గోత్రాన్ని నిలబెట్టడానికి లక్ష్మి అవసరం. ఆడపిల్లలే కదా అని తక్కువ చూడకండి. అదృష్టం ఉంటే తప్ప ఆడపిల్లల్ని కనలేరు. అద్భుతం సార్. సో గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ జ్యూస్ ని ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసం, అలాగే మన కూరల్లో కూడా మంచి గుమ్మడికాయ వాడుకోవడం వల్ల మరి వాతం చేస్తుంది, అది దాన్ని భయపడతారు. ఏమీ చేయదమ్మా, ఏమీ చేయదు. వానాకాలం ఏమీ కాదు. అది పసుపు రంగులో ఉంటుంది, అద్భుతమైనటువంటి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. వేడి చేస్తుందా? వేడిని కలిగి ఉంటుంది, తత్వం ఉంటుంది. వేడి చేయడం ఏమి ఉండవు. వాతాలు గీతాలు మనం పెట్టుకున్నవన్నీ. ఇక్కడ మనం 12 రకాల కూరగాయల గురించి మాట్లాడాం. చాలా మంది బూడిద గుమ్మడికాయ తాగితే కిడ్నీలు రాళ్ళు వస్తాయి, కూరగాయలు తాగితే అయ్యొస్తాయి, ఏమీ రావు. తింటుంటే రావట్లేదే. గుమ్మడికాయ వడియాలు తినేస్తాం కదా, అప్పుడు రావు. అది నూనెలో వేగి పప్పుసార్లు దేంట్లో తింటూ ఉంటాం కదా, రుచికరంగా ఉంటుంది. అపోహలను నమ్మకండి. ఇప్పుడు చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు. నువ్వులు తింటే వాతం చేస్తుంది, వేడి చేసేస్తుంది, బొప్పాయి తింటే వేడి చేసేస్తుంది. ఇవి స్త్రీలకు అవసరం. నువ్వులు కానీ, పప్పాయి కానీ, మంచి గుమ్మడికాయ కానీ స్త్రీలకి చాలా అవసరం. గర్భశుద్ధి జరగాలి మన ప్రతి శరీరంలోనూ. ఇప్పుడు ఆర్టిజం పేషెంట్ పుట్టాడమ్మ, దానికి వైద్యం చెప్పండి. ఏమీ లేదు, మంచి గుమ్మడికాయ పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది. దీనికి వాతం మీరు 100 రకాల పేర్లు పెడితే ఎట్లా? అంతే. బెండకాయ, దొండకాయ తింటేనేమో మెదడు ముద్దుబారిపోతుంది, ఏమీ కాదు. దానికి మించి శుభ్రం చేసే పదార్థం ఇంకోటి లేదు. క్లెన్జర్ల పని. ఎన్నో అద్భుతాలు. కూరగాయలన్నీ కూడా అద్భుతాలే. దయచేసి
కూరగాయల్ని పండించండి, మిద్దెల మీద వాటి మీద కూరగాయలు పండించుకొని కూరగాయల్ని వాడండి. ఈ 3 ఏళ్లలో నేను చేసిన ప్రయాణంలో, మనం చేసిన వీడియోల ద్వారా జనంలో వచ్చిన మార్పులకి నాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటే, వాళ్ళు చెప్పుతూ ఉంటే మా జీవితాల్లో మార్పులు చాలా ఆనందంగా ఉంది. 3 ఏళ్ల క్రితం మొదలు పెట్టాం, విత్తనం వేసాం, అద్భుతమైనటువంటి ఫ్రూట్స్ ఫలాలు ఇస్తుంది. నేను మీ అందరికీ భగవంతుడు నాకు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. టిక్ హబ్ కంపెనీ రూపంలో మానవ మహేంద్ర మయూరి దంపతులు చేస్తున్నటువంటి సాయం 4 ఏళ్ళగా నన్ను భరిస్తూనే ఉన్నారు. వాళ్ళు నన్ను భరిస్తున్నారు. వాళ్ళు భరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాకు కాల్ చేసిన, నేను ఎవరి దగ్గర కన్సల్టేషన్స్ అవి తీసుకోకపోవడానికి ప్రధానమైన కారణం నాకంటూ వాళ్ళు ఉన్నారు. నాకేమి సంపద మీద వ్యామోహం లేదు. నేను విత్తనం నాటే కంపల్సరీ అది చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది. నేను మంచిని స్ప్రెడ్ చేస్తాను, 10 మందికి మంచి చేస్తాను, ఆ నమ్మకం నాకుంది. మంచి 10 తిరిగి వస్తుంది, నో డౌట్. రైట్, అద్భుతం సార్. అయితే కూరల రూపంలో జ్యూసులు తాగినా తాగకపోయినా పిల్లలకు కూడా పెట్టాలి అనుకుంటే కూరల రూపంలో చక్కగా దప్పడం కూడా ప్రధానంగా పెడతారుగా, మనకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. బెల్లం వేసి వండుతారు, అది తీయగా ఉంటుంది, ఆ కూరగాయ చాలా బాగుంటుంది. డెఫినెట్ గా మనం స్వీకరిద్దాం. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. సూర్యోస్మిత.